అందరికీ నమస్కారం అండి. దయచేసి ఒక్క మాట గుర్తుంచుకోండి. ఎవరైనా కొత్తగా యేసుక్రీస్తు లోపల మీరు కన్వర్ట్ అయి ఉంటే, బాప్తిసం తీసుకొని ఉంటే, మన హిందూ అయిన సోదరులు ఎవరైనా ఉంటే తిరిగి వెనకకు వచ్చేయండి. ఎందుకంటే మన హిందుత్వం అంత గొప్పది క్రిస్టియానిటీ కాదు. నాకు తెలుసు క్రిస్టియానిటీ ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తుందో, ఎంత అన్యాయాలు ఉంటాయో, ఎంత అక్రమాలు ఉంటాయో దాని దగ్గర. అసలు ప్రేమ, కనికరము, దయాగుణాలు బైబిల్లో కనబడతలేవు. యేసుక్రీస్తు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, నేను కుటుంబంలో శాంతిని తీసుకొచ్చిన అంటే తలంచకుడి. తండ్రికి కొడుకుని విరోధంగా, తల్లికి కూతురు విరోధంగా, అత్త కోడళ్ళకు విరోధంగా మొత్తం కుటుంబాన్ని గందరగోళం పెట్టడానికి నేను వచ్చినా అని యేసుక్రీస్తు అంటాడు. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ఉంటుంది. ఇంకొకటి మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుంది, అక్కడ యేసుక్రీస్తుకు పిచ్చెక్కిందని చెప్పి వాళ్ళు ఆయనను తోలుకొని పోతారు. సో దయచేసి ఆలోచించండి, బైబిల్లో ఎలాంటి మిస్టేక్లు, మిరకలు ఉన్నాయని. మిస్టేక్లు ఉంటాయి కానీ మిరకలు ఏం లేకుంటాయి. మిరకలు ఉన్నాయని నమ్మిస్తున్నారు పాస్టర్లు. చాలామంది ఈ పాస్టర్ల మాటలు విని బైబిల్ దేవుని నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. కానీ స్వయంగా బైబిల్ చదువురి, బైబిల్ తెలుసుకున్నరి. మీకేమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. మీకు ఏ విషయంలో దేవుడు ఎలా అన్యాయస్తుడు, దేవుడు ఎలా అక్రమ సంబంధుడు, దేవుని గుణగాలు ఎలాంటివి, ఇవన్నీ నేను మీకు చెప్తాను. సో మొట్టమొదటిగా మీరు బైబిల్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బైబిల్ నమ్మికొని మీరు మీ లైఫ్ పాడైపోతుంది. ఎందుకంటే మీ యొక్క చదువుకునే వ్యక్తులు ఉంటే చదువుకునండి, పని చేసుకునే వ్యక్తులు ఉంటే పని చేసుకునండి. మన హిందుత్వాన్ని గౌరవించండి. సాటి మనుషులని గౌరవించని, సాటి మనుషుని గౌరవిస్తలేదు బైబిల్ జోలికి వెళ్తే మీరు. సో దయచేసి ఆలోచించండి. ఒక సంఘటన బైబిల్లో జరుగుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, కయ్యోను ఏబేలు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటే దేవునికి అర్పణ తీసుకుపోతారు. కయ్యోనికి ఏమో పొలం ఉంటుంది, చేనుల పంట వండుతుంటుంది. ఏబేలుకి ఏమో గొర్రెలు ఉంటాయి, గొర్రెలు తీసుకుపోతాడు. అంటే కయ్యనుతో గొర్రెలు లేకపోతాయి కాబట్టి, గొర్రెలు లేకుంటాయి కాబట్టి పంట తీసుకుపోతాడు. ఏబేలుకు గొర్రెలు ఉంటాయి కాబట్టి పంట తీసుకుపోతలేడు. ఎందుకంటే గొర్రెలు ఉన్నవాడు గొర్రెలు తీసుకుపోతాడు, పంట ఉన్నవాడు పంట తీసుకుపోతాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని ఆశీర్వదించకుండా ఒకరిని దోషిస్తాడు, ఒకరిని ఆశీర్వదిస్తాడు. దానివల్ల ఈ పెద్ద అతని అన్న తమ్మిని సేన్లా పట్టుకొని అక్కడిని కొట్టి చంపుతాడు. సో దయచేసి ఆలోచించండి. దేవుడి లక్ష్యాలు ఇట్లా లేకుంటాయి. దేవుడు అనంత జ్ఞాని అయి ఉంటాడు, సర్వం మీద అతను అధికారం కలిగి ఉంటాడు. సూర్యుని చూసినరా అందరికీ వెలిగిస్తాడు, అందరి మీద ఒకేలాగా దయ చూపిస్తాడు. సో దయచేసి ఆలోచించండి. బైబిల్లో ఇంతగానం గందరగోళం ఉంటుందంటే మీరు ప్రార్థన చేసుకోర్రి, బైబిల్ చదువుకోర్రి, ఉపవాస ప్రార్థన చేసుకోర్రి, వారం మాకు చందా చేయండి, ఇవన్నీ చెబుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ముఖ్యంగా చాలామంది హిందూ సోదరులే కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియానిటీలో. ఎందుకు అట్లా ముస్లింలు కన్వర్ట్ కాకొచ్చిండ్రు? ఎందుకు కన్వర్ట్ కాకొచ్చిండ్రు? సో మనమే తెలివి తక్కువలం అవుతున్నాము. సో అట్లాంటినే మనం ఏం చేయాలి, మన మతాన్ని, మన హిందుత్వాన్ని మనము వదిలిపెట్టరాదు, మన సంప్రదాయాన్ని వదిలిపెట్టరాదు అని ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ క్రిస్టియానిటీలో ఏమైనా అద్భుతాలు, మిరకలు ఉంటే నాకు చూపించండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. సో అన్యాయంగా మన సోదరులను మనము దూరం అవుతుంటాము. సో దయచేసి మీరు ఆలోచించవలసిందిగా మీకున్న జ్ఞానంతో చదవండి బైబిల్, పాస్టర్లు చెప్పింది కాకుండా. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.